ఈసాల కప్ నమ్దే ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఈజీగా గెలిచింది మ్యాచ్. సో మన లెఫ్ట్ ఆర్మ్ విసిరి బౌలర్ కృణాల్ పాండ్యా 3 వికెట్స్ తీసుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చాడు. అండ్ మ్యాచ్ హైలైట్స్ గురించి వస్తే ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఐపీఎల్ 2025 సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఇది. సో ఫస్ట్ 10 ఓవర్స్ చూసుకుంటే మనం కేకేఆర్ చాలా పాజిటివ్గా చాలా బాగా ఆడారు. రహానే, నారాయణ్ చాలా బాగా ఆడారు. బట్ ఫస్ట్ 10 ఓవర్స్లో వాళ్ళు 107 రన్స్ స్కోర్ చేశారు. బట్ లాస్ట్ 10 ఓవర్స్లో ఆర్సీబీ బౌలర్స్ చాలా బాగా కంబ్యాక్ చేశారు. సో మనం ప్రీవియస్ సీజన్స్ చూసుకుంటే లాస్ట్ 10 ఓవర్స్ ఆర్సీబీకి డెత్ ఓవర్స్ బాగా డిఫికల్ట్ అయ్యి వాళ్ళు చాలా రన్స్ ఇచ్చారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మనం నిజంగా వాళ్ళు చాలా బాగా కంట్రోల్ చేశారు. అండ్ డెఫినెట్లీ స్లోవర్ బౌలర్స్ అండ్ స్పిన్ బౌలింగ్ చాలా బాగా యూజ్ అయింది వాళ్ళకి. కృణాల్ పాండ్యా అండ్ సురేష్ శర్మ బాగా బౌలింగ్ చేసి ఓన్లీ 70 రన్స్ ఇచ్చారు లాస్ట్ 10 ఓవర్స్. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ బ్యాటింగ్కి వస్తే ఫిల్ సాల్ట్. అండ్ మనం ఆప్షన్లో చూసుకున్నట్టయితే అందరం అనుకున్నాం ఆర్సీబీ ఎందుకు మన కేఎల్ రాహుల్ కానీ, రిషబ్ పంత్ కానీ, ఇంకా రచిన్ రవీంద్ర, చాలామంది ప్లేయర్స్, రహానే, చాలా ప్లేయర్స్ని మనం చూసాం వాళ్ళు ఎవరు తీసుకోలేదు. బట్ వాళ్ళకి ఒక డెఫినెట్ స్ట్రాటజీ ఉంది. ఈచ్ పొజిషన్ మనం చూసుకుంటే ప్లేయింగ్ లెవెల్లో 1 నుంచి 11 వరకు ఎవరైతే టాప్ ఫస్ట్ పొజిషన్లో ఎవరు బాగా ఆడగలరు, సెకండ్లో ఎవరు బాగా ఆడగలరు, థర్డ్లో ఎవరు బాగా ఆడగలరు, అలా ప్రతి పొజిషన్లో వాళ్ళు డివైడ్ చేసుకుని అలా వాళ్ళు ఆప్షన్లోకి వచ్చారు. మనం వాళ్ళ చేసిన డైరీస్ చూస్తే తెలిసింది. బట్ మనం అనుకున్నాం వాళ్ళు ఇంత బాగా ఆప్షన్లో చేయలేదు, కానీ ఎలా వర్క్ అయితే వాళ్ళ టీం అనేది. బట్ చాలా బాగా వర్క్ అయింది వాళ్ళకి. సో మేబీ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఓపెనింగ్ వల్ల వాళ్ళకి బాగా ఈజీ అయిపోయింది. అండ్ రజత్ పటీదార్ వాట్ ఎన్ ఇన్నింగ్స్, తను కూడా చాలా బాగా ఆడాడు. అండ్ కెప్టెన్గా ఫస్ట్ మ్యాచ్ అండ్ వితౌట్ ఎనీ ప్రెషర్ చాలా బాగా హ్యాండిల్ చేసుకున్నాడు. సో ఇలాగే తను చేస్తే కనుక చెప్పలేము ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్కి వచ్చి ఏమో కప్ కూడా గెలవచ్చు, ఈసాల కప్ నమ్మదే అవ్వచ్చు, చెప్పలేము. అండ్ హోల్ ఆర్సీబీ టీంలో వీక్ లింక్ ఏదైనా ఉంది అంటే కొంచెం ఆ పడిక్కలే అనిపించింది. ఇంపాక్ట్ ప్లేయర్గా పడిక్కలు వచ్చాడు, బట్ అంతగా ఎఫెక్టివ్నెస్ ఏమి చూపించలేకపోయాడు. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే మాత్రం బ్రిలియంట్. సో ఫస్ట్ 10 ఓవర్స్ అయితే వాళ్ళు బాగా రన్స్ ఇచ్చారు. ఈడెన్ గార్డెన్స్లో ఆల్మోస్ట్ మనం హై స్కోర్స్ చూస్తాము, ఎందుకంటే ఆ పిచ్ అలాంటిది. సో 200 స్కోర్ వెళ్ళకుండా ఆపారంటే ఆర్సీబీ బాగానే బౌలింగ్ చేశారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ 10 ఓవర్స్లో చూసుకుంటే 107 రన్స్ ఇచ్చేశారు. బట్ లాస్ట్ 10 ఓవర్స్లో ఓన్లీ 70 రన్స్లోనే వాళ్ళని కట్టడి చేశారు. హేజల్వుడ్ బ్రిలియంట్ బౌలింగ్. హేజల్వుడ్ గురించి చెప్పవసరం లేదు, బట్ యష్ దయాల్ కూడా బాగా బౌలింగ్ చేశారు. కేకేఆర్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తే కనుక సునీల్ నారాయణ్ అండ్ రహానే చాలా బాగా ఆడారు. రహానే 56 రన్స్ అండ్ సునీల్ నారాయణ్ 44 రన్స్. అండ్ అంగ్రీష్ రఘువంశీ కూడా బాగానే ఆడాడు మిడిల్ ఓవర్స్లో. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి నేను అనుకోవడం మిడిల్ ఓవర్స్ వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ తొందరగా అవుట్ అయిపోవడం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ హీరో వెంకటేష్ అయ్యర్ చాలా బాగా ఆడాడు, బట్ ఈసారి చాలా తక్కువ స్కోర్కే అవుట్ అవ్వడం. అండ్ మన లెఫ్ట్ ఆర్మ్ విసిరి దుబ్బే బౌలర్ కృణాల్ పాండ్యా చాలా బాగా బౌలింగ్ చేసి వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ వికెట్స్ తీయడం మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అయింది. లేదంటే వాళ్ళు ఆల్మోస్ట్ 200+ స్కోర్ చేసే దాంట్లోనే ఉన్నారు. అంత బాగా ఆడారు, అంత బాగా ఫస్ట్ 10 ఓవర్స్ అంత బాగా ఉన్నాయి వాళ్ళు. అండ్ ఆర్సీబీ ఇన్నింగ్స్కి వస్తే కనుక పవర్ ప్లేలోనే వాళ్ళు సగం మ్యాచ్ని ఫినిష్ చేసేసారు. మన ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడారు. ఫిల్ సాల్ట్ ఎస్పెషల్లీ లక్కీగా ఇండియా సిరీస్లో అంత బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు. మేబీ వరుణ్ని ట్యాకిల్ చేయడం కొంచెం డిఫికల్ట్ అయింది వాళ్ళకి. బట్ థ్యాంక్ గాడ్ ఆర్సీబీకి అలాంటి ప్రాబ్లం లేదు. ఆర్సీబీలో ఆడినప్పుడు తను చాలా బాగా ఆడాడు అండ్ వరుణ్ని కూడా చాలా బాగా అటాక్ చేశాడు. సో 56 రన్స్ ఫిల్ సాల్ట్ అండ్ కోహ్లీ 59 రన్స్ ఫస్ట్ మ్యాచ్లోనే 50. సో ఆర్సీబీకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కోహ్లీకి ఫస్ట్ మ్యాచ్లోనే ఆరెంజ్ క్యాప్. సో చెప్పలేము ఈ ఆరెంజ్ క్యాప్ లాస్ట్ వరకు 12th మ్యాచ్ 14th మ్యాచ్ ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకెళ్తాడేమో. ఆ కాన్ఫిడెన్స్ ఒకటి తనకి బాగా హెల్ప్ అయింది. సో అండ్ రజత్ పటీదార్ కూడా బ్యూటిఫుల్ ఇన్నింగ్స్. సో మనకు తెలుసు రజత్ పటీదార్ స్పిన్ చాలా బాగా ఆడతాడని. సో తను కూడా 34 రన్స్ 16 బాల్స్లో ఓవర్ 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో ఓవరాల్ బ్యాటింగ్ అయితే చాలా బాగా ఉంది. అండ్ లివింగ్ స్టోన్ కూడా మంచి టచ్లో కనిపించాడు. ఆయన 4-5 బాల్స్ అయినా కానీ చాలా బాగా ఆడాడు. సో ఇంకా వాళ్ళకి జితేష్ శర్మ, టీమ్ డేవిడ్ కూడా ఉన్నాడు. సో
అండ్ మోర్ ఓవర్ వాళ్ళు 16 ఓవర్స్లోనే మ్యాచ్ ఫినిష్ చేశారు. సో నెట్ రన్ రేట్ కూడా చాలా బాగా యూజ్ అయింది. సో లాస్ట్లో అదే ఎంత బాగా యూజ్ అవుతుందో మనం లాస్ట్ ప్రీవియస్ సీజన్స్ కూడా చాలా చూసాము. సో డెఫినెట్లీ ఆర్సీబీకి మంచి మ్యాచ్, సో మంచి ఓపెనింగ్. చూద్దాం వీళ్ళు మరి ఎక్కడి వరకు వెళ్తారు ఈ సీజన్. నాకైతే టీం బాగానే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. సో బౌలింగ్ కూడా బాగుంది అండ్ బ్యాటింగ్ కూడా ఫిల్ సాల్ట్, లివింగ్స్టోన్ బాగా ఆడితే మంచి ఫామ్లో ఉంటే కనుక వీళ్ళు మంచి ఛాన్స్ ఉంది. సో ఇది మన ఫస్ట్ మ్యాచ్ అనాలిసిస్. సో మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ ఫాలో స్వింగ్ అండ్ స్వింగ్ విత్ అర్జున్.